सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. దత్తుడు ఏల నిత్యము మనుష్య రూపమున ఉన్నాడు. సరే, దత్తుడు ఏల నిత్యము మనుష్య రూపమున ఉన్నాడు. దీనికి కారణము దత్తుడనగా దానము, అనగా త్యాగము. దత్తుడు ఎల్లప్పుడూ తన భక్తుల దుష్కర్మ ఫలములను అనుభవించి వారలకు నిత్య సుఖమును కలుగచేయుచున్నాడు. అయితే భక్తుల చేత వారి దుష్కర్మ ఫలమును 1/1 పాలు మాత్రమే అనుభవింప చేయుచున్నాడు. ఏలననగా కర్మ చేసినవాడు ఆ మాత్రమైనను అనుభవించకపోవుట పరమ దారుణమైన అన్యాయము. అయితే భక్తులు ఆ 1 పాలును కూడా అనుభవించు ఓర్పు లేక నా 100 రూపాయల జరిమానాలో 99 రూపాయలు కట్టి 1 రూపాయిని మాత్రము ఏల కట్టవు అని దత్తుని నిలదీయుచున్నారు. అట్టివారు కృతజ్ఞులు. స్వార్థ దుర్గంధముతో కూడిన మురికి గుంటలు. అట్టివారి మాయ రోగమును దత్తుడు బాగుగానే కుదుర్చుచున్నాడు. ఎట్లు అనగా వాడు కోరినట్లే వారి దుష్కర్మ ఫలమును 100 పాళ్ళు తీయుచున్నాడు. కానీ ఆ 100 రూకల జరిమానాను మరుజన్మకు త్రోయిచున్నాడు. మరుజన్మలో వడ్డీ పెరిగి అట్టివాడు 200 రూకల జరిమానాను కట్టుచున్నాడు. ఇది అంతయు వానికి తెలియక తన దుష్కర్మ ఫలమును తాను మహాభక్తుడు కావున దత్తుడే అనుభవించినాడనియు, లేక తన దుష్కర్మ ఫలము నిశ్శేషముగా దత్తుడు రద్దు చేసినాడనియు తలచుచున్నాడు. ఈ విధముగా వారి జ్ఞానము అజ్ఞానముచే ఆవృతమైనందున భ్రమ మోహములో పడుచున్నారని, అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అని గీత చెప్పుచున్నది. కానీ సాధువులైన సద్భక్తులు లేకపోలేదు. అట్టివారు వారి కష్ట నివృత్తిని ఎప్పుడునూ యాచింపరు. వారికి కష్ట నివృత్తి ఎట్లు జరుగునో తెలియను. దానిని దత్తుడు అనుభవించి బాధపడునని వారికి తెలియను. కావున ఇప్పటి కష్టమునే కాక రాబోవు జన్మలలోని కష్టములను కూడా ఇప్పుడే ఇమ్ము, త్వరగా అనుభవింతుమని దత్తుని ప్రార్థింతురు. వారి ఉద్దేశ్యమేమనగా అన్ని దుష్కర్మ ఫలములను ఇప్పుడే అనుభవించినచో దత్తుడు గ్రహించి బాధపడు అవకాశము ఎప్పటికీ ఉండదు గదా అని. ఇంత నిర్మల ప్రేమ స్వరూపులైన సద్భక్తుల రాబోవు దుష్కర్మ ఫలములను కూడా వారు కోరినట్లే ఇప్పుడే దత్తుడు ధ్వంసం చేయును. కానీ ఎట్లు? వారి యొక్క ఇప్పటి రాబోవు జన్మల దుష్కర్మ ఫలములన్నింటినీ ఇప్పుడే తాను అనుభవించి వారిని శాశ్వతముగా పాప విముక్తులను చేయుచున్నాడు. కావున నీలో అణుమాత్రమైనను స్వార్థము లేనిచో నీ సర్వ దుష్కర్మల ఫలములను ఇప్పుడే అనుభవించి నిన్ను నిత్య ముక్తునిగా చేయుటకు నీ సర్వ దుష్కర్మ ఫలములకు ఆత్మను అర్పణము చేసుకుని, అనగా దానము చేసుకున్నందున దత్తుడనబడుచున్నాడు. అయితే దత్తుడు సర్వశక్తిమంతుడు గదా. కావున సర్వ దుష్కర్మ ఫలములను ఒక్కసారిగా అనుభవించగల శక్తిని కలిగి ఉన్నాడు అనుకొనుట పొరపాటు. స్వామి ధర్మదేవునితో చేసుకున్న ఒప్పందము ఏమి అనగా, నా భక్తుల దుష్కర్మ ఫలములను
నేను సామాన్య మానవ శరీరము ద్వారా నరుడెంత బాధపడునో అంత బాధను అనుభవించుచు నా దివ్య శక్తిని ఉపయోగించక నేను అనుభవించదనని స్వామి ప్రమాణము చేసి ఉన్నాడు. కర్మఫలమును అనుభవించియే తీరవలయును. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ అనునదే ధర్మదేవుని మూలసూత్రము. తన సేవకుడు భక్తుడు అగు ధర్మదేవుని శాసనమునకు భంగము కలగకుండా స్వామి ఇట్లు నిరంతరము శాశ్వతముగా తనను తాను బలి పశువుగా చేసుకున్నాడు. ఇదే అబధ్నన్ పురుషం పశుం అను శృతికి అర్థము. అనగా పురుషుడగు పరమాత్మను బలి పశువుగా బంధించిరి అని అర్థము. కావున నీ సర్వ దుష్కర్మ ఫలములను ఒకేసారి ఇప్పుడే అనుభవించగల శక్తి దత్తావతార నర శరీరమునకు లేదు. కావున ఒక్కొక్కటి ఒకటి తరువాత మరి ఒకటిగా అనుభవించవలెను. ఇట్లు ఎందరో సద్భక్తులను విముక్తులను చేయవలయును. అందుచేతనే శ్రీదత్త పరబ్రహ్మము నిరంతరము శాశ్వతముగా నరరూపములతో ఈ లోకముననే అవతరించి సంచరించవలసి ఉన్నది. కావున పరోక్షముగా ఏదియును లేదనియు అంతయు ప్రత్యక్షముగా ఇచ్చటనే ఉన్నదనియు పరబ్రహ్మము జీవునిగా ఇచ్చటనే ఉన్నదని శంకరులు చెప్పినారు. ఆ జీవుడు ఎవరో కాదు, అప్పుడు అవతరించిన శంకరులే. కావుననే అహం బ్రహ్మాస్మి అని చెప్పియున్నారు. కరిగిన సీసము త్రాగి ప్రతి జీవుడు బ్రహ్మము కాదని నిరూపించి ఉన్నాడు. కావున పరిత్రాణాయ సాధూనాం అనగా సద్భక్తుల రక్షణము కొరకు నేను ప్రతి యుగమున అవతరించుచున్నాను అని చెప్పినప్పుడు ప్రతి మనుష్య తరమున అవతరించుచున్నానని అర్థము. యుగము అనగా సంవత్సరము. చాలా ఎక్కువ సంవత్సరముల సమూహము కృతయుగము మొదలుగొనవి. తక్కువ సంవత్సరముల సమూహము మనుష్యతరము. ఒక్కొక్కసారి ప్రతి సంవత్సరము అవతరించుచున్నానని కూడా అర్థము చెప్పవచ్చును. ఆ మనుష్య తరమున ఎందరి సద్భక్తుల దుష్కర్మ ఫలములను అనుభవింపవలయునో బాధను ఓర్చుకొను మనుష్య శక్తి పరిమితముగా ఇన్ని మానవ శరీరములు తీసుకొనవలయునో స్వామి నిర్ణయించి అవతరించును. ఒకే సమయమున అనేక దత్తావతారములు ఉండవచ్చును. ఒకే సమయమున సిరిడి సాయి, అక్కల్కోట మహారాజు ఉన్నారు. నేను దత్తుడను అనుటయే అవివేకము. ఏలననగా తీగలో ప్రవహించు విద్యుత్తు పంఖాను త్రిప్పుచుండగా తీగ నేను విద్యుత్తును, నేనే ఫ్యానును త్రిప్పుచున్నాను అనుటయే అజ్ఞానము. ఇక ఒకేసారి 4 తీగలలో ఒకే విద్యుత్తు ప్రవహించుచు ఒక తీగ ద్వారా ఫ్యానును త్రిప్పుచు, ఒక తీగ ద్వారా లైటును వెలిగించుచు, ఒక తీగ ద్వారా రేడియోను మ్రోగించుచు, మరి ఒక తీగ ద్వారా ఉష్ణయానకమును వేడెక్కించుచూ ఉండగా ఫ్యానుకు అమరియున్న తీగె నేను మాత్రమే విద్యుత్తుననియు మిగిలిన తీగలు మామూలు తీగలేననియు వాగినట్లు నేను ఒక్కడనే దత్తావతారుడను అని చెప్పు పౌండ్రక వాసుదేవుని అజ్ఞానము పరాకాష్ఠకు చెందినట్లుండును. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.